మనం దేని మీదైతే శ్రద్ధ పెడతామో అక్కడ గమనించడం మొదలు పెడతాము. ఎక్కడైతే ఎక్కువ గమనిస్తామో అక్కడ పనితనం పెరుగుతుంది. నేను జాబ్ చేసే డేస్లో కిచెన్ పని మీద అంత శ్రద్ధ పెట్టేదాన్ని కాదు. జాబ్కి బ్రేక్ ఇచ్చినప్పుడు కిచెన్ మీద శ్రద్ధ పెట్టడంతో వంట చేసే ప్రాసెస్, ఆరోగ్యంగా తినాలి అంటే ఎలా వండుకోవాలి, కిచెన్లో ఎలాంటి వస్తువులు మన పనిని ఈజీ చేస్తాయి, బెటర్ చేస్తాయి, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, మీకు షేర్ చేస్తూ ఉన్నాను. వీటితో పాటు కిచెన్ నీట్గా పెట్టుకోవడం, కిచెన్లో వస్తువులు క్లీన్గా పెట్టుకునే విషయంలో కూడా చాలా విషయాలు అబ్జర్వ్ చేశాను, తెలుసుకున్నాను, పాటిస్తున్నాను. కొన్ని విషయాలు చాలా సింపుల్గా ఉన్నా ఒక్కోసారి ఎవరన్నా మనకి చెప్పే వరకు వెలగవు. కొన్ని విషయాలు తెలియకుండా ఆల్రెడీ పాటిస్తున్నా తెలుసుకుంటే ఇంకా పక్కాగా పాటిస్తాము. అలాంటి విషయాలే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. నేను కొంతమంది కిచెన్స్లో అబ్జర్వ్ చేశాను. ఫ్రిడ్జ్కి ఒక నాప్కిన్ ఉంటుంది, అన్నిటికీ అదే నాప్కిన్ యూజ్ చేస్తూ ఉంటారు. చేతులు తుడుచుకోవడానికి, వాడే గిన్నెలో తడి తుడవడానికి, ఇంకా వేడి గిన్నెలు పట్టుకోవడానికి అలాగా. కానీ కిచెన్లో రకరకాల అవసరాలు ఉంటాయి. ఈ క్లాత్స్ అనేవి వేటికవి సెపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. నేను గిన్నెలు సర్దేటప్పుడు తడి తుడవడానికి పల్చటి మెత్తటి కాటన్ క్లాత్ పెట్టుకుంటాను. గిన్నెలు నీట్గా తుడుచుకుని వాడుకోవడానికి మాత్రమే ఇవి యూజ్ చేస్తాను. ఎవ్రీ 2 days వాష్ చేసి డ్రై చేస్తాను. వాష్ చేయడానికి వాషింగ్ మెషిన్లో వేయను. సింక్ దగ్గర సర్ఫ్ మిక్స్ చేసిన వాటర్ అందుబాటులో పెట్టుకుంటాను. సో అది కొద్దిగా వేసి వాష్ చేస్తాను. తడి చేతులు తుడుచుకోవడానికి సింక్ పక్కన నాప్కిన్ పెట్టుకుంటాను. అయితే ఇది వరకు కొంచెం మందంగా ఉండే నాప్కిన్స్ పెట్టుకునేదాన్ని. వర్షాకాలం, చలికాలం అప్పుడు అవి త్వరగా ఆరడం లేదు. తడిగా ఉండిపోతే వాటికి కూడా ఫంగస్ వస్తుంది, ఇంకా బ్యాక్టీరియా చేరుతుంది. అందుకే ఈ మధ్య అమెజాన్ నుంచి ఈ పల్చటి కాటన్ నాప్కిన్స్ తెప్పించాను. పల్చగా ఉన్నాయి, తడి బాగా పీల్చుకుంటున్నాయి, ఈజీగా ఆరిపోతున్నాయి. ఇవి 8 నాప్కిన్స్ 200 రూపీస్ ప్లస్ ఎంత ఉంది. క్వాలిటీ పరంగా రీజనబుల్గా అనిపించింది ప్రైస్. ఇంకా ఆర్యా లంచ్ బ్యాగ్లో పెట్టే నాప్కిన్స్గా కూడా వీటిలోవి కొన్ని వాడుకుంటున్నాను. నెక్స్ట్ వెజిటేబుల్ జ్యూస్ ఫిల్టర్ చేయడానికి, ఇంకా స్ప్రౌట్స్కి ఇలా డై చేయని కాటన్ క్లాత్ వాడతాను. అస్సలు కెమికల్స్ ఏమీ లేని ప్యూర్ కాటన్ క్లాత్ అనమాట. ఇది 1 మీటర్ది కావాల్సిన సైజులో కట్ చేసుకుంటాను. ఇక్కడ 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఎవ్రీ ఇయర్ వీటిని చేంజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఈ నాన్ ఓవెన్ కిచెన్ టవల్ రోల్స్ గురించి చెప్పాలి. ఇవి ఒక సబ్స్క్రైబర్ నాకు సజెస్ట్ చేశారు. ఇవి చూడడానికి టిష్యూస్ లానే ఉంటాయి, టిష్యూస్ అంత పల్చగా ఉంటాయి, కానీ ఇవి నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్తో చేసినవి. దీంతో మనం కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్, డైనింగ్ టేబుల్ ఇలాంటివి ఏమైనా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ని బాగానే పీల్చుకుంటుంది. పల్చగా ఉండడం వల్ల ఈజీగా వాష్ చేసుకోవచ్చు, డ్రై చేసుకోవచ్చు. వీటిని వాష్ చేసుకుని ఒక 10 times వరకు వాడుకోవచ్చు. ఇందులో 80 పుల్స్ ఉంటాయి. ఒక్కోసారి టిష్యూస్ వాడాలి అంటే ఏంటో ఊరికే వేస్ట్ చేస్తున్నాం అని అనిపిస్తూ ఉంటుంది. సో వాటి బదులు ఇవి చాలా బెస్ట్, ఎకో ఫ్రెండ్లీ కూడా. వీటి మీద బ్యాక్టీరియా కూడా ఎక్కువ బిల్డ్ అవ్వదు. ఒకసారి నాకు ఈ వైప్స్ కంటే ఈ టిష్యూ రోల్స్ బెటర్ అనిపిస్తుంది. ఈ వైప్స్ ఏమో చాలా కాస్ట్ పడుతున్నాయి, ఇంకా కొన్ని డేస్ బాగానే ఉంటాయి, తర్వాత చాలా మురిగ్గా అయిపోతున్నాయి, పీల్చుకోవడం కూడా తగ్గిపోతుంది. సో వాటికంటే ఇవి బెటర్ ఏమో అని ఈ మధ్య నేను ఇవే వాడుతున్నాను వాటి ప్లేస్లో కూడా. ఈ విధంగా నేను డిఫరెంట్ అవసరాలకి డిఫరెంట్ క్లోత్స్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కిచెన్ నీట్గా ఉంచుకోవడంలో నాకు హెల్ప్ అయిన ఇంకో అలవాటు కిచెన్ షట్ డౌన్ రిచువల్. షట్ డౌన్ అంటే సిస్టమ్ మొత్తం క్లోజ్ చేసేయడం, రిచువల్ అంటే సాంప్రదాయం. నైట్కి కిచెన్ క్లోజ్ చేసే ముందు ఖచ్చితంగా మనం ఫాలో అయ్యేదే షట్ డౌన్ రిచువల్. నేను వర్క్ చేసే డేస్లో ఒకసారి నా కొలీగ్ నేను కిచెన్ గట్టంతా క్లీన్ చేసిన తర్వాతే పడుకుంటాను అని అనింది. అప్పటి వరకు అంత ఖచ్చితంగా పెట్టుకుంటారు అని నాకు తెలియదు. అప్పటి నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను. ఆ రోజుకి కిచెన్ ఇంకా క్లోజ్ అనుకునే ముందు డ్రై అయిన డిషెస్ అన్నీ సర్దేయాలి. లంచ్ బాక్సెస్, మిక్సీ జార్స్ లాంటివి కడిగేయాలి. స్టవ్, ప్లాట్ఫామ్, సింక్ క్లీన్గా ఉండాలి. ఇంకా ఓవరాల్గా కిచెన్ అంతా నీట్గా ఉండాలి. నెక్స్ట్ రోజుకి నానబెట్టాల్సినవి నానబెట్టేయాలి. ఇంకా రేపటికి ఏమైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే నోట్ చేసుకోవాలి. సాంప్రదాయం అనుకోవచ్చు, సిస్టమ్ అనుకోవచ్చు, రొటీన్ అనుకోవచ్చు, అలవాటు అనుకోవచ్చు. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అని ఖచ్చితంగా పెట్టుకుంటే చెయ్యాలా వద్దా అనే క్వశ్చన్ లేకుండా తప్పకుండా చేసేస్తాము. ఈ అలవాటు కిచెన్ని డే టు డే నీట్గా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ లేచేసరికి కిచెన్ నీట్గా ఉంటే వంట స్టార్ట్ చేయడానికి మంచి మోటివేషన్ ఉంటుంది. ఇందాక మీరు చూసిన మాప్ అండ్ వాక్యూమ్ క్లీనర్ ఎగారో బ్రాండ్ వాళ్ళు రివ్యూ చేయమని పంపించారు.
ఇల్లు ఊడవడం అందరికీ ఈజీ, కానీ మాప్ చేయడమే చాలా కష్టం. అలాంటి వారికి ఇది చాలా యూస్ఫుల్. మనం అసలు బెండ్ అవ్వకుండా ఈజీగా దీంతో మాప్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ కూడా లైట్ వెయిట్గా ఉంది. ఎవరైనా ఈజీగా యూజ్ చేయగలిగే సింపుల్ డిజైన్. దీనికి ముందు వెనక 700 ml ట్యాంక్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చి క్లీన్ వాటర్ ట్యాంక్. బటన్ ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో వాటర్ ఫిల్ చేసి ప్రోడక్ట్తో పాటు వాళ్ళు ఇచ్చిన క్లీనింగ్ సొల్యూషన్ కొంచెం వేసి పెట్టడమే. ఫ్రంట్ సైడ్ డర్టీ వాటర్ కలెక్ట్ చేసే ట్యాంక్. క్లీనింగ్ ఫినిష్ అయ్యాక ఇది తీసి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. ఎల్ఈడి డిస్ప్లేలో బ్యాటరీ స్టేటస్, సెలెక్ట్ చేసుకున్న మోడ్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ బటన్తో మనం మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ది ఆటోమేటిక్ మోడ్. మన నార్మల్ మాపింగ్కి ఈ మోడ్ సరిపోతుంది. ఇది మాప్ చేస్తూనే వ్యాక్యూమ్ కూడా చేస్తుంది. అంటే డస్ట్ పార్టికల్స్ ఉంటే లోపలికి లాగేసుకుంటుంది. మనం ఎంత ఊడ్చినా కొంచెం ఫైన్ డస్ట్ ఉండిపోతుంది కదా, సో ఈ మాప్తో మరకలతో పాటు ఆ డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ మోడ్ వచ్చి స్టెరిలైజేషన్ మోడ్. దీనిలో వాటర్ని ప్యూరిఫై చేసి ఇంకా శుభ్రంగా క్లీన్ చేస్తుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ మోడ్ హెల్ప్ అవుతుంది. మూడవది సక్షన్ మోడ్. అంటే ఏమైనా లిక్విడ్స్ పడితే అది మొత్తం నీట్గా లోపలికి సక్ చేసుకుంటుంది. దీని క్లీనింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంది. ఫ్లోర్ అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది. ఫ్లోర్ క్లీన్ చేసేసాక ఛార్జింగ్ స్టేషన్ మీద డాక్ చేయడమే, తిరిగి ఛార్జ్ అవుతుంది. ఇందులో ఉన్న ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే సెల్ఫ్ క్లీనింగ్ మోడ్. ఛార్జింగ్ బేస్ మీద పెట్టి ఈ బటన్ క్లిక్ చేస్తే చాలు, అదే క్లీన్ చేసుకుంటుంది. దీనివల్ల మన పని ఇంకా ఈజీ అయిపోతుంది. మేబీ అప్పుడప్పుడు రోలర్ బ్రష్ మనం తీసి క్లీన్ చేసుకుంటే బెటర్, కానీ డైలీ బేసిస్లో అయితే అక్కర్లేదు. మీకు ఇలాంటి ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది, మీ పనిని ఈజీ చేస్తుంది అంటే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, కిచెన్ నీట్గా పెట్టుకోవడానికి కొన్ని చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ బాగా యూజ్ అవుతాయి. అందులో మొదటిది సన్లైట్. మీకు తెలుసా, సన్లైట్ ఒక డిస్ఇన్ఫెక్టెంట్. సన్లైట్లో ఉండే యూవీ రేస్ బ్యాక్టీరియా, వైరస్ని చంపగలవు. వాటిని అవి వృద్ధి చేసుకోకుండా ఆపగలవు. కడిగిన గిన్నెల్ని తప్పకుండా కాసేపు సన్లైట్లో పెడతాను. ఇంకా ఇలా జ్యూస్కి, స్ప్రౌట్స్కి యూజ్ చేసే క్లోత్స్, ఇంకెలాంటి కిచెన్ నాప్కిన్స్, క్లోత్స్ అయినా డైరెక్ట్ సన్లైట్ పడేలాగా ఆరేస్తాను. చాలా క్లీన్ అండ్ ఫ్రెష్గా అనిపిస్తాయి. అలాగే గిన్నెలు క్లీన్ చేయడానికి వాడే స్క్రబ్స్ కూడా సన్లైట్లో పెడతాను. ఎక్కడైనా వస్తువులకి తడి ఉండిపోతే బ్లాక్ కలర్లో ఫంగస్ వచ్చేస్తుంది. ఫంగస్ అవాయిడ్ చేయాలి అంటే సన్లైట్లో పెడుతూ ఉండాలి. ఇంకా మనకి జనరల్గా వాస్తు ప్రకారం కిచెన్ సౌత్ ఈస్ట్లో ఉంటుంది. వింటర్లో మనకి సౌత్ సైడ్ ఎండ బాగా వస్తుంది. చాలా తెలివిగా పెట్టారు అనిపిస్తుంది ఈ వాస్తు. వింటర్లో వచ్చే కొంచెం ఎండని బాగా యూజ్ చేసుకునేలాగా పడుతుంది మా వాష్ ఏరియాలో ఎండ. నెక్స్ట్, హాట్ వాటర్. కొన్ని క్లీన్ చేయడానికి హాట్ వాటర్ యూజ్ చేస్తే మన టైం అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది. బాగా నీట్గా క్లీన్ అవుతాయి. అంతేకాదు హాట్ వాటర్తో జర్మ్స్ కూడా దూరం అవుతాయి. ఎక్కువ జిడ్డుగా ఉండే పాత్రలు, ఆయిల్ కంటైనర్స్, నాన్ వెజ్ వండిన పాత్రలు హాట్ వాటర్ వేసి క్లీన్ చేస్తే ఎక్కువ రుద్దాల్సిన అవసరం రాకుండా క్లీన్ అవుతాయి. దీనివల్ల ప్యాన్స్ కూడా ఎక్కువ పాడవవు. వాటర్ బాటిల్స్ క్లీనింగ్ కూడా హాట్ వాటర్లో నిమ్మకాయ, బేకింగ్ సోడా వేసి క్లీన్ చేస్తాను. నెక్స్ట్, పేపర్స్. కొన్ని ప్లేసెస్లో పేపర్ వేసుకోవడం ఆ ప్లేస్ని నీట్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. క్లీనింగ్ అప్పుడు ఈజీ అవుతుంది. న్యూస్ పేపర్స్ కానీ, లేదా నేనైతే ఆర్యా యూజ్ చేసిన యాక్టివిటీ బుక్ పేపర్స్ వాడతాను. ఇవైతే థిక్గా ఉంటాయి. ఇంక ఇలా ఓపెన్గా ఉన్న ఏరియాస్లో కూడా పేపర్ వేసుకుంటే నెక్స్ట్ టైం క్లీన్ చేసేటప్పుడు పేపర్ తీసేసి కొత్తది వేసుకోవడం ద్వారా ఆ ఏరియా క్లీనింగ్ టైం అండ్ ఎఫర్ట్ సేవ్ అవుతుంది. షెల్ఫ్స్లో షీట్స్ వేసుకుంటే కూడా తుడవడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి నీట్గా కనిపిస్తాయి. నెక్స్ట్, నిమ్మకాయ, బేకింగ్ సోడా, వెనిగర్, చింతపండు ఇవన్నీ కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్స్. నిమ్మకాయలు నేను వాటర్ బాటిల్స్ క్లీనింగ్కి యూజ్ చేస్తాను. అలాగే ఈ నిమ్మకాయ తొక్కలు బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ పోయి ఫ్రెష్గా ఉంటుంది. కుక్కర్లో వాటర్ పోసి యూజ్ చేసినప్పుడు హాట్ వాటర్ స్టెయిన్స్ పడతాయి కదా, సో అప్పుడప్పుడు నిమ్మకాయ కానీ, చింతపండు కానీ వేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది కుక్కర్. నేను క్లీనింగ్కి సంబంధించినవన్నీ ఇలా ఒక బాస్కెట్లో అరేంజ్ చేసుకుంటాను. ఆర్గనైజ్డ్గా ఉంటుంది, వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఇంట్లో వాళ్ళకి కూడా ఎక్కడ ఉంటాయో ఐడియా ఉంటుంది. లామినేట్స్ తుడవడానికి యూజ్ చేసే ఈ DIY క్లీనర్ గురించి నేను వేరే వీడియోలో చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నెక్స్ట్, కొన్ని వస్తువులు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి, లేకపోతే కష్టమవుతుంది. వాటిలో ఫస్ట్ మనం వాడే నైఫ్స్, పీలర్, ఇంకా గ్రేటర్. ఇవి షార్ప్గా ఉంటాయి కాబట్టి ఎండిపోతే క్లీన్ చేయడం కూడా కష్టమవుతుంది స్క్రబ్తో. ఇవి కిచెన్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కూడా. నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేస్తాను. నెక్స్ట్, మిక్సీ జార్స్ ఒకటి ఎండిపోతే చాలా కష్టం. బ్లేడ్ కింద కూడా ఎండిపోయి క్లీన్ చేయడం కుదరదు. యూజ్ చేసిన వెంటనే క్లీన్ చేస్తే బ్లేడ్స్ కింద ఉన్నది కూడా ఈజీగా వచ్చేస్తుంది. మెయిడ్స్ ఉన్నా కూడా ఒకసారి వాటర్తో కడిగేసి క్లీనింగ్కి వేస్తే ఈజీగా పోతుంది. అలానే ప్లాట్ఫామ్ మీద, స్టవ్ మీద పడిన మరకలు కూడా వెంటనే తుడిచేస్తే ఈజీగా పోతాయి, లేకపోతే కొంచెం కష్టపడాలి.
నెక్స్ట్ తాలింపు వేసేటప్పుడు వెంటనే మూతతో ఇలా క్లోజ్ చేసేస్తే స్టవ్ మీద, లామినేట్స్ మీద ఆయిల్ చుక్కలు పడకుండా అవాయిడ్ చేయొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. నెక్స్ట్ నేను కొన్ని కిచెన్స్లో అబ్జర్వ్ చేశాను, వంట చేసేటప్పుడు ఆ గెరిటెలు, స్పూన్లు అలా స్టవ్ మీద, గట్టు మీద పెట్టేస్తూ ఉంటారు. దీనివల్ల ప్లాట్ఫామ్ మీద మరకలు పడడమే కాదు, అక్కడ ఏమైనా చెత్త, దుమ్ము ఉన్నా అవి మళ్ళీ కూరల్లోకి వెళ్తాయి. సో గెరిటెలు పెట్టుకోవడానికి ఎప్పుడు ఒక ప్లేట్ పెట్టుకోవడం ఒక మంచి హ్యాబిట్. నేను ఈ ప్లేట్ ఎప్పుడో ఒకసారి ఎందుకో కొన్నాను, ఆర్యాకి బ్రేక్ఫాస్ట్ పెట్టచ్చు అన్నట్టుగా. కానీ ఇప్పుడు నాకు ఇలా గెరిటెలు, స్పూన్లు పెట్టుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలానే గిన్నెల మీద ఎప్పుడు మూతలు కంపల్సరీ పెట్టుకోవాలి. మూతలు తీసినప్పుడు కొంతమంది ఇలా పెట్టకుండా ఇలా పెడతారు. ఇలా పెడితే మనం వాటిని తిరిగి గిన్నె మీద పెట్టినప్పుడు దానికి డస్ట్ లేకపోతే ఇంకేమన్నా అంటుకుంటే ఆ గిన్నెలో పడతాయి. నెక్స్ట్ గిన్నెలు తోమే విషయానికి వస్తే, ఒకసారి నాకు గిన్నెలు ఎలా తోమాలి అని మెయిడ్స్కి అర్థమయ్యేలాగా ఒక వీడియో చేయాలనిపిస్తూ ఉంటుంది. మా మెయిడ్ అంత బాగా క్లీన్ చేయదు, కానీ తను ఒక్క రోజు కూడా మానకుండా వస్తుంది. దాని గురించే నేను తన్ని మాన్పించకుండా చేపిస్తున్నాను. ఆర్య లంచ్ బాక్సెస్, మిక్సీ జార్స్ వీళ్ళనంతా నేనే క్లీన్ చేసేసుకుంటాను. గిన్నెలు తోమేటప్పుడు కొన్ని ఏరియాస్ ఉంటాయి ఎడ్జెస్ దగ్గర, ఇంకా గుంటలా ఉన్న చోట్ల. అలాంటి ప్లేసెస్లో కొంచెం స్ట్రెస్ పెట్టి తోమాలి, లేకపోతే కొన్ని రోజులకి అక్కడ బ్రౌన్గా ఒక లేయర్లా ఫామ్ అవుతాయి. అలానే మనకి గ్యాస్ కట్స్ ఉండే మూతలు ఉంటే అవి తీసి క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అక్కడ వాటర్ ఉండిపోయి ఫంగస్ కూడా వచ్చేస్తుంది. అలానే మిక్సీ జార్స్ కూడా గ్యాస్ కట్స్ తీసి క్లీన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మిక్సీ జార్స్లో వాటరు, సోప్ వేసి మిక్సీ వేస్తే అడుగున ఇరుక్కున్నవి ఏమన్నా ఉంటే కూడా వచ్చేస్తాయి. కొన్ని క్లీన్ చేయాల్సిన ప్లేసెస్ మనం అంతగా గమనించినా క్లీన్ చేయడం కష్టం అవుతుంది. ఆ విషయంలో నాకు ఈ 3-in-1 బ్రష్ చాలా హెల్ప్ అయింది. దీని గురించి సెపరేట్గా షార్ట్ వీడియో చేశాను. ఆ షార్ట్ వీడియో లింక్ ఇంకా ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ప్రతి కిచెన్లో ఉండాల్సిన వస్తువు ఇది. నెక్స్ట్ కొంతమంది నేను ఏ డిటర్జెంట్ యూజ్ చేస్తాను గిన్నెలు క్లీన్ చేయడానికి అని అడిగారు. నేను ఎప్పటి నుంచో ఈ నేచర్ డ్రాప్ అనేది యూజ్ చేస్తున్నాను. నాకెందుకో ఈ విమ్ లిక్విడ్ సోప్స్లో చాలా కెమికల్స్ ఉంటాయి అనిపిస్తుంది. అవి కడిగినా ఎంతో కొంత ఉండిపోతాయి అనిపిస్తుంది. దీని గురించి ఏదో యూట్యూబ్ వీడియోలో విన్నాను అనమాట. సో హెర్బల్ టైప్, నో కెమికల్స్ అన్నారు. అప్పటి నుంచి వాడుతున్నాను. ఇది కొంచెం జెల్లా ఉంటుంది, దాన్ని స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ లిక్విడ్ సోప్ డిస్పెన్సర్ తీసుకున్నాను. ఈ నేచర్ డ్రాప్ లిక్విడ్ విమ్ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అండ్ దానంత పవర్ఫుల్గా అనిపించదు, కానీ బాగానే క్లీన్ అవుతాయి. అట్లీస్ట్ చిన్నపిల్లల వాటర్ బాటిల్స్, వాళ్ళ బౌల్స్ అలాంటివి క్లీన్ చేయడానికి ఇది యూజ్ చేస్తే బెటర్ అనిపించింది. నెక్స్ట్ మనం ఒకసారి కడిగినవి గట్టు మీద ఇలా పెట్టేస్తాం కదా, ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసినట్టుగా తిప్పి పెడితే వాటర్ ఉండిపోయి స్మెల్ వస్తుంది, త్వరగా డ్రై అవ్వవు. కొంచెం ఓపెన్ ఉండేలా ఇలా పెడితే స్మెల్ రాదు, త్వరగా డ్రై అవుతాయి. అసలు ఇలా గట్టు మీద ఆరపెట్టకుండా ఉంటే మంచిది, గట్టు మీద వైట్ మరకలు పడతాయి. నేను యూజ్ చేసే ఈ వైట్ బాస్కెట్ ఇలా ఎప్పటికప్పుడు కడిగినవి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ విషయానికి వస్తే, ఏది పెట్టినా కంపల్సరీ కంప్లీట్గా క్లోజ్ అయ్యి టైట్ మూతలు ఉన్న బాక్సెస్లోనే స్టోర్ చేస్తాను. లేకపోతే పొరపాటున ఒలకడం, వాటి నుంచి స్మెల్ బయటికి రావడం జరుగుతుంది. ఇంకా వీక్లీ వన్స్ బేకింగ్ పౌడర్ వేసిన వాటర్తో తుడుస్తాను. నేను ఎందుకో షీట్స్ ఏమీ వాడను, క్లీనింగ్ చేసేటప్పుడు అది ఎందుకో నాకు డబుల్ పనిలా అనిపిస్తుంది. ఇంకా మిల్క్ ప్యాకెట్స్ కింద ప్లేట్ కంపల్సరీ పెడతాను, మిల్క్ లీక్ అయినప్పుడు ప్లేట్లో ఉంటాయి. నెక్స్ట్ నేను మీట్ టచ్ చేసిన చేతితో ఏది పొరపాటును కూడా టచ్ చేయను, హ్యాండ్ వాష్ చేస్తాను. కుక్ చేయని నాన్ వెజ్ నుంచి మనకి బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చెత్త గురించి చెప్పాలి. కిచెన్లో ఏ పూటకు ఆ పూట చెత్త పుడుతూనే ఉంటుంది. కూరగాయలు, ఫ్రూట్స్ తొక్కలు అవ్వచ్చు, ఎగ్ షెల్స్ అవ్వచ్చు, చెత్త ఏదైనా ఎక్కువసేపు ప్లాట్ఫామ్ మీద ఉంచకుండా ఎప్పటికప్పుడు డస్ట్బిన్లో పడేస్తే చిన్న చిన్న పురుగులు, చీమలు లాంటి వాటిని దూరం పెట్టచ్చు. ప్లాట్ఫామ్ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవచ్చు. ప్లాట్ఫామ్ మీద కాకుండా ఒక వేస్ట్ బౌల్లో చెత్త అంతా వేసుకుంటే ఒకేసారి బయట పడేయచ్చు, ఇంకా ప్లాట్ఫామ్ కూడా నీట్గా ఉంటుంది. చెత్తని సింక్ కింద పెట్టుకునే కంటే వాష్ ఏరియాలో పెట్టుకుంటే మన కిచెన్ని నీట్గా ఉంచుకోవచ్చు. కొన్ని రెగ్యులర్గా వాడే వస్తువులు ప్రతిరోజు కడగం కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్లాత్తో తుడిస్తే మరకలు లేకుండా నీట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వీక్లీ కొన్ని ఏరియాస్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లామినేట్స్ మీద వాటర్ మరకలు అవి పడుతూనే ఉంటాయి, వీక్లీ వన్స్ వైప్ చేస్తే నీట్గా ఉంటాయి. ఇంకా సింక్ కింద షెల్ఫ్, సిలిండర్ పెట్టే ఏరియా లాంటి ప్లేసెస్ కూడా నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడే ఎక్కువగా స్పైడర్స్, కాక్రోచెస్ పుడుతూ ఉంటాయి.
నేను వీక్లీ వన్స్ డస్టింగ్కి మెయిడ్ని పెట్టుకున్నాను, తను క్లీన్ చేస్తుంది. మనకి అవకాశం ఉన్నప్పుడు పనులు డెలిగేట్ చేయక తప్పదు, అది మెయిడ్కైనా పిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా. అప్పుడే మనం మాత్రమే చేయగలిగిన వేరే ఇంపార్టెంట్ పనుల మీద మన టైం అండ్ ఎనర్జీ స్పెండ్ చేయగలము. నెక్స్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, మనం దృష్టి పెడితే గమనించడం పెరుగుతుంది, ఎక్కువ గమనిస్తే పనితనం పెరుగుతుంది అని. కానీ అది మరీ ఎక్కువైతే చాదస్తం, ఓసిడి లాంటివి కూడా పెరుగుతాయి. ఎప్పుడు చేసుకునే విధంగా ఎప్పుడైనా చేసుకోలేకపోతే యాంగ్జైటీ, వర్రీ స్టార్ట్ అవుతాయి. సిచ్యుయేషన్ తగ్గట్టు మూవ్ ఆన్ అవ్వకుండా అవి ఎలాగైనా చెయ్యాలి అనే కంపల్షన్ స్టార్ట్ అవుతుంది. మనం చేసుకున్నట్టు చెయ్యని చోట ఉండలేకపోతాము. సో మీ థాట్స్ని గమనించుకోండి. కుదిరినప్పుడు చేస్తాము, అప్పుడప్పుడు కుదరనప్పుడు లైట్ తీసుకునేలా ఉండాలి. ఎప్పుడు చేసేవి చేయనప్పుడు మన బ్రెయిన్ మనల్ని భయపెడుతూ ఉంటుంది. కానీ అన్నీ అంత భయపడాల్సిన విషయాలు కాదు. ఒకరోజు నీట్గా లేకపోతే జీవితాలేమీ ఆగిపోవు. అలానే ఎప్పుడు క్లీనింగ్ అని కూర్చుంటే లైఫ్లో వేరే ఇంపార్టెంట్ విషయాలు మిస్ అవుతాము. మనం సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ కేర్కి టైం స్పెండ్ చేసుకోవాలి. మనకున్న ఇంపార్టెంట్ పీపుల్తో టైం స్పెండ్ చేయాలి. ఇంకా పిల్లల స్టడీస్ చూసుకోవాలి. అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏమంటారు? కిచెన్ని నీట్గా పెట్టుకునే విషయంలో నా హ్యాబిట్స్ అన్నీ మీకు షేర్ చేశాను. ఇప్పుడు మీ పని. ఈ వీడియోలో దేనికి మీరు రిలేట్ అయ్యారు, మీరు ఫాలో అయ్యే ఇంకేమైనా టిప్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి, ఇతరులకు కూడా హెల్ప్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరిన్ని మంచి వీడియోస్కి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో హెల్ప్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మంచి ఆలోచన ఏంటి అంటే, మన జీవితంలో మార్పు రావాలి అంటే రోజు మనం చేసే పనుల్లో మార్పు రావాలి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.